అది అయిపోయిన తర్వాత ఇక గేమ్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత ఆదిత్య ఓం గారు ఫస్ట్ వెళ్ళారు, తర్వాత నిఖిల్ వెళ్ళాడు, తర్వాత అభయ్ నవీన్ వెళ్ళాడు. సో ఫస్ట్ వెళ్ళి ఒక బాటిల్ మొత్తం పోసాడు, ఒక 75 mlకి అంటే 75 వరకు నిండిపోయింది గ్లాసులో. సో తర్వాత వెళ్ళి నిఖిల్ వెళ్ళి మిగతాది కూడా ఫుల్ చేశాడు. సో అక్కడ టెక్నిక్గా అభయ్ నవీన్ భలే మూతలో వేసుకొని ఒక డ్రాప్ భలే వేసాడు, సార్ భలే అనిపించింది. ఆ తర్వాత ఆదిత్య ఓం గారు నేను ఏదో క్రియేటివిటీగా చేస్తానని చెప్పేసి ముందు ఒక వేలు ముంచాడు, అవ్వలేదు. మళ్ళీ ఇంకోసారి ముంచి చూశాడు చొక్కేద్దామని, రావట్లే. ఒకసారి గట్టిగా ముంచాడు, అది ముంచంగానే మొత్తం లోపల నుంచి వాటర్ వచ్చేసి ఆరెంజ్ వచ్చేసి ఆ గ్లాస్ మీద పడింది, కింద వాటర్ అంటే ఆరెంజ్ కింద ఒలిగిపోయింది. అక్కడ ఆయన గివప్ ఇచ్చేసి ఓడిపోయాడు అనమాట. లైక్ 75 అభయ్ నవీన్ అండ్ నిఖిల్ పంచుకున్నాడు అనమాట. అభయ్ నవీన్ ఆదిత్య పంచుకున్నారు. సో ఇక అక్కడతో ఆ గేమ్ అయితే ఎండ్ అయిపోయింది. ఆ గేమ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇది మణికంఠ ఆకలితో చేస్తుంటే ఒక గోడ దీని మీద పడిపోయి అంటే ప్రతి యష్మి ఒక డోర్ దగ్గర పడిపోయి అడుగుతున్నాడు అనమాట, మీలో ఉన్న దైకల మాసా ఉన్నారయ్యా, కొంచెం దానం చేయండి అయ్యా, ఆకలేస్తుంది అయ్యా అని చెప్పేసి కొంచెం ఫన్ అయితే క్రియేట్ చేశాడు. భలే అతుక్కుపోయి అసలు కామెడీ అనిపించింది. అది చాలా అంటే చాలా కామెడీ అనిపించింది. సో కాకపోతే కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఆకలికి అలా ఉండిపోయి మనం ఎవరైనా మనుషులు బాగా వచ్చి ఆకలి అంటేనే మనం తట్టుకోలేము అనమాట. అలాంటిది మన ఇంట్లో మనిషిలా కలిసిపోతున్నాడు కదా రోజు రోజుకి, ఎందుకంటే చూస్తూ ఇంట్లో మనిషిలా ఓన్ అయిపోతున్నారు. అలా ఆకలితో అలా ఉంటే కొంచెం మనకి ఎమోషనల్గా అనిపిస్తుంది. కొంచెం ఎంట్రా బాబు ఇలా తయారయ్యేంట్రా బిగ్ బాస్, కొంచెం మంచిగా అందరికి ఫుడ్ పెట్టవచ్చు కదా, ఫుడ్ కోసమే కదా ఎవరు చేసినా అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ కాకపోతే గేమ్ కాబట్టి కొంచెం ఫన్నీగా వెళ్ళిపోతుంది, బట్ లైట్గానే తీసుకోవాలి. ఇక నెక్స్ట్ గేమ్ చూసుకుంటే 50Kకి ఇది మరీ విచిత్రంగా ఉంటుంది గేము. అంటే పచ్చిగా వచ్చింది నాకు, జుట్టు అంటే హెయిర్ రిమూవ్ చేసుకోవాలన్నమాట. నేను ఇంకా వేరే రకంగా అందాం అనుకున్నా, బట్ చెస్ట్ మీద హెయిర్ ఇంకా మోకాల నుంచి కింద ఉన్న హెయిర్ మొత్తం వ్యాక్స్ చేసుకోవాలి, హెయిర్ వ్యాక్స్ చేసుకోవాలన్నమాట. అది కూడా ఎవరెవరు నిఖిల్, నాబిల్, పృథ్వీ. నిఖిల్ అయితే ఓకే, నిఖిల్కి అంటే పెద్ద హెయిర్ లేదు, ఆల్రెడీ షేవ్ చేసినట్టు అనిపించాడు, పైన కింద మొత్తం తీసేసినట్టున్నాడు. ఇక్కడ హెయిర్ తనకి అంత లేదు. సో చూసుకుంటే పృథ్వీకి అండ్ నాబిల్కి బీభత్సంగా ఉంది అసలు. అది పృథ్వీ అయితే లైవ్లో చూసుకుంటే పృథ్వీ అసలు నేను చేయనురా బాబు, నాకు వద్దురా ఈ హెయిర్ వ్యాక్స్ అని చెప్పేసి తను చాలా అయితే భయపడ్డాడు. చాలాసేపు తను తీసుకురావడానికి 1 గంటన్నర పట్టింది. నాబిల్ అండ్ నిఖిల్ అయితే రెడీ అని చెప్పేసి ఉన్నారు. సో అక్కడ 1 గంటన్నర వరకు పట్టడం ఒకటే కాదు, ఇక తర్వాత అదైతే వచ్చిన తర్వాత చాలా కష్టపడి తీశారు చాలాసేపు అలా తీస్తూ ఇక లాస్ట్కి పృథ్వీ అయితే చేయలేకపోయాడు, అది తట్టుకోలేకపోయాడు. సో తర్వాత నిఖిల్ అండ్ నాబిల్ బాగా పోటీగా చేశారు, చాలా అంటే చాలా కష్టపడి చేశారు. సో అక్కడ చూసుకుంటే నాబిల్ అయితే గెలిచాడు. నాబిల్కి అంటే ఇద్దరిలో కొంచెం టైగా అనిపించింది, సోనియా సంచాలకుగా చేసింది, సో కొంచెం మంచిగానే చేసింది అనిపించింది. 2 టై అనిపించింది. కాకపోతే అక్కడికి వెళ్ళిపోయి ఆలోచించుకుని 2 లెక్కేసుకున్న తర్వాత విన్నర్గా నాబిల్ని అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేయడమే కాదు, అనౌన్స్ చేయగానే విష్ణుప్రియ వచ్చి కాలమే పడిపోయింది, అమ్మ నువ్వే మా దేవత అమ్మ గెలిచామమ్మా అంటే. ఫస్ట్ గేమ్ వాళ్ళు గెలిచిందనమాట. సో చాలా గట్టిగా ఫస్ట్ గేమ్, సెకండ్ గేమ్, మిగతా అన్ని గేమ్లలోనూ ఇక మ్యాక్సిమం నిఖిలే గెలిచాడు. సో అక్కడ అయితే ఇప్పుడు పృథ్వీగా అంటే నాబిల్ కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళకి. కాలమే పడిపోయింది అయితే చాలా ఇదిగా అనిపించింది, నవ్వు వచ్చింది నాకైతే. అదే కాకుండా ఇక నెక్స్ట్ గేమ్ చాలా అంటే చాలా గొడవలతో జరిగింది అన్నమాట. ఇదే హైలైట్, అసలు హైలైట్ ఆఫ్ ద ఇదనమాట. సో నెక్స్ట్ సిక్స్త్ గేమ్ దగ్గరికి వస్తే అసలు సంచాలకుగా ప్రేరణ ఉంది. అసలు వన్ ఆఫ్ ద వేస్ట్ అనిపించింది అనమాట. అసలు ఎందుకు పెట్టారా, కళ్ళు దొబ్బాయా, తనకి కళ్ళు ఉన్నాయా లేవా అని అనిపించింది. సో దాని మ్యాటర్ గురించి చెప్తా పూర్తిగా. సో ఇక్కడ ఆడుతున్నారు ఎవరంటే పృథ్వీ టీం నుంచి అంటే సోనియా టీం నుంచి ఇద్దరు, పృథ్వీ అండ్ అభయ్ నవీన్. నైనిక టీం నుంచి విష్ణుప్రియ అండ్ ఎవరిది నాబిల్. నిఖిల్ టీంలో ఉంది ఇద్దరే కాబట్టి వాళ్ళిద్దరు వచ్చేసి గేమ్ ఆడుతున్నారు అన్నమాట. సో వాళ్ళిద్దరు గేమ్ ఆడుతున్న అంతా బాగానే జరుగుతుంది. పృథ్వీ ఇక పృథ్వీ అండ్ నిఖిల్ ప్రేరణ అసలు ఎందుకు ఉన్నారు రా బాబు, చెత్తలో గేమ్ ఆడుతున్నారా, ఎందుకు వీళ్ళు ఎంత దరిద్రంగా చేస్తున్నారా అని అనిపించింది. అదే కాదు అసలు ఆ ప్రేరణ కళ్ళు కనిపించట్లేదు తనకి, అక్కడ కనబడుతుంది. ఆ సాక్స్ డీటెయిల్గా చెప్తే బాగుంటుంది ఏమో నాకు తెలిసి. ఫస్ట్ అక్కడ నెట్టేసింది, మిస్ హ్యాండ్లింగ్ చేసింది పృథ్వీ. అక్కడ మళ్ళీ గేమ్ ఆడతాం, మళ్ళీ అంటే రీగేమ్ ఆడండి అని చెప్పేసి అంటాం, అది అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అక్కడ పృథ్వీ తప్పు చేశాడు, పృథ్వీదే తప్పు మెయిన్. పర్టికులర్గా చూస్తే అది అర్థమైపోతుంది పృథ్వీ తప్పు, పృథ్వీ బయటికి రాను. ఎందుకంటే కొన్ని బిగ్ బాస్ చెప్పలేదు, మీరు పెట్టుకున్నారు కదా కొన్ని కండిషన్స్, ఆ కండిషన్స్ మీద ఉండాలి కదా.
ఎవరో చెప్తే అక్కడ యష్మి ఇది రాంగ్ అని యష్మి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇంకా మళ్ళీ అక్కడ రాంగ్ మా టీమే ఆడాలని చెప్పేసి అది పృథ్వీ ఆడాలని చెప్పేసి యష్మి అయితే చాలా ఫైట్ చేస్తుంది. అంటే తనని కన్ఫ్యూజ్ చేసేస్తుంది. అసలుకే తెంగర బుచ్చి ఒకసారి ఏం మాట్లాడుతాం ఇంకోసారి ఏం మాట్లాడుతూ కూడా అర్థం కాదు యష్మి, ప్రేరణ. బట్ కాకపోతే యష్మి వచ్చేసి తన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇదే చెప్పాలన్నది చేసి మళ్ళీ రీగేమ్ పెట్టించింది. సరే రీగేమ్ పెట్టించింది తర్వాత బాగానే వెళ్తుంటే ఫస్ట్ అవటమే లైన్ దాటి మన మణికంఠ పక్కెళ్ళాడు. మణికంఠ కదా నిజంగా మణికంఠ గురించి చెప్పుకుంటే మంచిగా ఆడుతున్న గేమ్. సరే లాస్ట్లో మాట్లాడుతున్న నుంచి గేమ్ కంప్లీట్ చేద్దాం. సో అక్కడ ఆడుతున్నాడు. సరే తన పక్కకి వెళ్ళిపోయాడు. తర్వాత పృథ్వీ కూడా గేమ్ దాటాడు. అసలు మణికంఠ అయితే చెప్పు నువ్వు దాటావు అనగానే ఆర్గ్యుమెంట్ లేదు, ఏమీ లేదు. నిఖిల్ వెళ్ళిపోమన్నాడు, నిఖిల్ ఎట్లా అన్నాడు, సైకిల్ చేశాడు, వెళ్ళిపోయాడు, పక్కకి వెళ్ళిపోయాడు. పృథ్వీ అదే టైంలో పృథ్వీ కూడా దాటాడు. దాటితే ఆర్గ్యుమెంట్, నేను దాటలేదు, అరే కళ్ళు ఉన్నాయా కళ్ళు దెబ్బయా చూసిన వాళ్ళ ఉన్నారు, చూశారు. ఈ నైనిక పక్కన కూర్చొని సాంగ్ వస్తే డ్యాన్స్ చేస్తుంది కానీ ఏదో మెడికల్ తిరిగి. బట్ అక్కడ రాంగ్, కళ్ళు చూసుకోవాలని చెప్పుకోవాలి కదా, డిఫెండ్ చేసుకుంటాం, మాట్లాడాలి కదా. అది మాట్లాడటం లేదు, అసలు ఏమీ లేదు. మాట్లాడాలి కదా, డిఫెండ్ చేసుకోవాలి కదా. తను అవుట్ అన్నప్పుడు చెప్పుకోవాలి. సో అంతగా ఏం మాట్లాడినట్టు అనిపిస్తుంది. యష్మి అడుస్తుంది అవుట్ కాదు అని సోనియా యష్మి ఇద్దరు కలిసి అవుటేనా అసలు అక్కడ లైన్ దాటాడు, క్రాస్ చేసేప్పుడు అది అవుటే కదా. సో అక్కడ నాకు అసలు పృథ్వీ అక్కడ ఆర్గ్యూ చేయటమే నాన్సెన్స్ అనిపించింది, వేస్ట్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే విష్ణుప్రియ కూడా ఫస్ట్ అవుట్ అయినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తను టచ్ కూడా చేయాలి, అబ్బాయి నవీన్ టచ్ చేశాడని చెప్పేసి నేను టచ్ చేసే పడ్డాను అని చెప్పేసి తను అంత హెవీ బాడీ మీద ఇన్బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోయింది అన్నమాట. సో అక్కడ అలా పడితే నాకు తన అభయ నవీన్ నెట్టేశాడని చెప్పేసి ఏదో చెప్పింది. సో కొంచెం కూడా టచ్ అవ్వకుండా ఉండదు కదా. సో ఇన్బ్యాలెన్స్ కూడా పడితే తను అలాగే చెప్పేసి ఎక్కడ కూడా నాకు కొంచెం విష్ణుప్రియ మీద కోపం వచ్చింది. సో ఇది అదే కరెక్ట్గా అనిపించింది. ఇంకా తను తగలలేదు, అబద్ధం చెప్పినట్టు నాకు అనిపించింది. అంటే అక్కడ తగిలిన తర్వాత మనం కూడా ఆ యాంగిల్లో అయితే కెమెరా పెట్టలేదు కదా. బట్ చూసినప్పుడు అయితే తను అలా తగిలినప్పుడు ఇలా పక్కగా ఇలా జరిగిపోవడం, సో నాకైతే అక్కడ అర్థమైంది. సో తన అయితే మ్యాక్సిమం తగిలి ఉండడు. సో ఎల్లుండి చేస్తే తెలియదు, బట్ నాకు అనిపించింది అయితే అదైతే తగలలేదు అనిపించింది. బట్ అక్కడ మళ్ళీ రీగేమ్ తను మళ్ళీ నేను ఒక డౌట్తోనే నేను పెట్టుకుంటున్నాను అని చెప్పేసి మళ్ళీ ఆడిచ్చాను. నాకు అక్కడ అసలు ఎందుకంటే పృథ్వీని పంపించేసినప్పుడు తర్వాత అలాగే ఉండాలి. సో అలాగే నాబిలకు కూడా ఇచ్చుంటే బాగుండి అనిపించింది. సో అక్కడ నెక్స్ట్ టైం మళ్ళీ అలాగే పడింది, కాలు మీద పడిపోయి అక్కడ అవుట్ ఇచ్చేసారు. కాలు మీద పడిపోయి ఏదో కాలు నెట్టిందని చెప్పేసి అక్కడ మాత్రం అది రాంగ్ అనిపించింది. అదైతే కాలు మీద పడి తను ఎలా లేసింది, అంత హెవీ బాడీ మీద కింద పడ్డోళ్ళు లెగాలంటే కొంచెం సపోర్ట్ కావాలి కదా. అలా సపోర్ట్ మీద తన హ్యాండ్ తీసుకున్నాను. తను కూడా నెట్టేసి లెగేసి ఎట్లా వేసింది, సరే పడిపోయిందంటే పడిపోయింది. సో నువ్వన్నా ఆఫ్ చేసి స్టాప్ చేయించేసి లేపాలి తనని, అది చేయలేదు. అసలు సంచాలకుగా నిన్ను ఎందుకు పెట్టుకున్నారు, అసలు నువ్వు ఎందుకున్నావు అని నాకు అనిపించింది అసలు ప్రేమ. అదొకటి. సో అక్కడ నుంచి అవుట్ అయిపోయింది, పక్కకి వెళ్ళిపోమన్నారు. ఇక అప్పుడు లాస్ట్లో ఇక చూసుకుంటే ముగ్గురే ఉన్నారు. ఎవరు అభయ నవీన్, ఇంకా పృథ్వీ, నిఖిల్, వీళ్ళు ముగ్గురు అయితే గేమ్లో ఉన్నారు. గేమ్లో ఉన్న తర్వాత కొంతసేపు ఆడుతున్న తర్వాత ఒకే సాక్స్ వేసుకొని గేమ్ ఆడమని చెప్పారు బిగ్ బాస్. సో లాస్ట్ వరకు వచ్చేసింది. సో ఒకే సాక్స్ వేసుకొని మీరు గేమ్ ఆడండి అని చెప్పేసి అన్నారు. అని అంటే ఇక ముగ్గురు సాక్స్లు తీసేసి ఒక సాక్స్ వేసుకొని గేమ్ ఆడతాను అనమాట. ఆ గేమ్ ఆడుతుంటే అది నడుస్తుంటే అది కాళ్ళ మీద పడుతుంది. ఎంత పొడుగు ఉంది అది, అంత పొడుగు బయటకు వచ్చింది. అది నడుస్తుంటే కాళ్ళలో పడటం కామన్. సో తన కాళ్ళలో తనకు పడింది. అది ఇప్పటిదాకా ఆడి అలవాటు అయిపోయి ఉంటుంది. సో తను పెట్టుకుని కూడా ఒక సెకండ్ కూడా అలా పెట్టుకుని ఇలా తీసేస్తున్నాడు. 2 సార్లు పడింది, ఇలా తీసేస్తున్నాడు. బట్ అక్కడ కాకపోతే కళ్ళు దొబ్బాయో ఏమో నాకు ఇక్కడ అనిపించింది, నిజంగా అనిపించింది కళ్ళు దొబ్బాయని. సో ఆ పెట్టుకుని ఎమ్మనే తీశారు. ఇంకా మిగతా వాళ్ళకి కూడా పడుతుంది అలాగే. నిఖిల్ కూడా అక్కడ పెట్టాడు. అసలు ఏమన్నా ఉందా, అబ్బాయి నవీన్ కూడా మాట్లాడాడు అక్కడ యాంటీగా. నాకు అసలు నచ్చలేదు. సో అక్కడైతే నాబిల్కి అన్యాయం జరిగింది అనిపించింది నాకైతే. అసలు ఇంకా లాస్ట్ వరకు డిఫెండ్ చేసుకోగలుగుతాడు, చాలా గట్టిగా మాట్లాడగలుగుతాడు. అలా అనగానే బిగ్ బాస్ మీరు చెప్పండి, ఇక నాకు ఇది కరెక్ట్ కాదు, నాకైతే ఇంకా 2 నిమిషాలు కూడా లేదు అని చెప్పాను. నేనేం చేయలేనయ్యా, సంచాలకి ఏం చెప్తే అదే, సంచాలకి చెప్పింది అదే ఫిక్స్ అని చెప్పి అనగానే కోపం వచ్చి తను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అన్నమాట. సాక్స్ అయితే తీసి కొట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అక్కడైతే నేను లోపలికి వెళ్ళిపోయి ఇంకా మాట్లాడుతున్నాడు. కంట్రోల్ చేసుకోలేకపోతాను తన కోపాన్ని. అసలు ఎంత కోపం అంటే లెక్క పెట్టుకున్నాడు, 1, 2 లెక్క పెట్టుకున్నాడు, అయినా దాటలేదు. సో నెక్స్ట్ టైం మనకు వస్తుంది కంట్రోల్ అని చెప్పేసి కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడే ఇదే కాదు, నెక్స్ట్ టైం మనకి సంచాలకుగా చేస్తారు, అప్పుడు మనం చూపించవచ్చు. సో ఇదైతే మనకి అస్సలు నచ్చలేదు, నాకు అస్సలు వేస్ట్. అసలు నాకు ఈ క్లైమ్ వద్దు, ఈ క్లామ్ వద్దు, నైనిక వద్దు, ఏం వద్దు, అది వద్దు, ఇది వద్దు అన్నాడు. తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత అంటే గేమ్ గురించి మళ్ళీ ఒక పక్కన పెడతా, ముందు నా వీళ్ళు కంప్లైంట్ చేస్తా. సో గేమ్ అయిపోయిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత ఇలా అంటున్నాడు అన్నమాట.
ఇప్పుడు ఎవరితో ఆదిత్య ఓం గారు ఇంకా శేఖర్ భాషా గారితో అలా అంటున్నారు. నైనిక్ యష్మి టీం చూడండి ఎలా డిఫెండ్ చేసుకుని వాళ్ళ వైపు తప్పున్నా సరే తను మాట్లాడడానికి స్టాండ్ తీసుకుని గట్టిగా మాట్లాడుతుంది. సో నైనిక ఏం చేస్తుంది, అక్కడ నా వైపు తప్పు లేదు, సో గట్టిగా డిఫెండ్ చేసుకోవాలి కదా, తను ఎందుకు డిఫెండ్ చేసుకోవట్లేదు, తను ఎందుకు మాట్లాడలేదు, సైలెంట్గా ఉంది. అసలు క్లైమ్ ఒక చీఫ్గా తను ఎందుకు ఉంది, అసలు వేస్ట్ అనిపించింది నాకు, అసలు వేస్ట్ పెద్ద పర్వ వేస్ట్ అని చెప్పేసి డైలాగ్ వేసేసి తను చాలా కోపం అయిపోయారు. సో ఇక గేమ్ దగ్గరికి వద్దాం. అది ఇక తర్వాత ఇక అభయ్ నవీన్ అండ్ నిఖిల్ ఇంకా గట్టిగా నెట్టేసుకుంటే బాగానే ఆడనిపిస్తుంది. ఓ 2 సార్లు అది అభయ్ నవీన్ నెట్టేసుకున్నారు. మరి అక్కడ ఎందుకు మాట్లాడలేదు నాకు అర్థం కాలేదు. అభయ్ నవీన్ అసలు నెట్టేసాడు, మరి 2 సార్లు అది గేమ్ ఫాలో ఆడాడు. మరి అక్కడ కళ్ళు దొబ్బాయా మరి ప్రేరణ నీకు అని అడగాలనిపించిందిలే, మిమ్మల్ని అడుగుతున్నది. సో అక్కడైతే కళ్ళు దొబ్బినాయి అనిపించింది ప్రేరణకి. అసలు కళ్ళు అసలు లేవు, అంత తెంగరతనం చూపించింది గేమ్లో. నాకు అసలు నచ్చలేదు తెంగరతనాన్ని, ఆ తింగరతనం అస్సలు నచ్చలేదు. సో అక్కడ నిఖిల ఆడేటప్పుడు తనని పడేశాడు అనమాట. అంటే తను పట్టుకోగానే ఇన్బ్యాలెన్స్ వల్ల తను మరి ఇన్బ్యాలెన్స్ వల్ల తను కూడా వెనక్కబడ్డాడు. సో ఇక్కడ మరి నిఖిల్ని కూడా ఎలిమినేట్ చేయాలి కదా, అంటే ఆ గేమ్ నుంచి పక్కన తీసేయాలి కదా, మరి ఎందుకు చేయలేదు? నిఖిల్ కూడా ఇన్బ్యాలెన్స్ వల్ల వెనక్కబడ్డాడు. టై అని ఎందుకంది ఎందుకంటే అక్కడ సోనియా ఉంది, సోనియా కూడా డిఫెండ్ చేసుకోగలుగుతుంది, అంటే తను ఎంతైనా నిఖిల్కి సపోర్ట్ చేయగలుగుతుంది. కరెక్ట్ అనిపించింది తను. అంటే తర్వాత వాయిస్ ఎవరిది నిఖిల్ది అనుకుంటా, టై అని చెప్పాను కానీ టై అని చెప్పాడు. అందుకే తను బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి అక్కడ చూపించలేదు, కొంచెం అలా వేసి అలా తీసాడు. తన కాళ్ళు మర్దన చేయటం, సో అది మళ్ళీ సాక్స్ పెట్టుకోవడం, ఇది చూపించాడు అన్నమాట. సో ఇదైతే నాకైతే అస్సలు నచ్చలేదు. సో టోటల్గా ఓవరాల్గా మాట్లాడుకుంటే ఈ గేమ్ గురించి నిఖిల్ అయితే చాలా 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 మంచిగా ఆడాడు అనిపిస్తుంది. కంబ్యాక్ వస్తాడనిపిస్తుంది. ఎందుకంటే 2 రోజుల నుంచి కొంచెం తక్కువ సోనియాతో మాట్లాడుతాను, నేను బాగా అబ్జర్వ్ చేశాను. 2 రోజుల నుంచి లైవ్లో కూడా చాలా తక్కువ సిట్టింగ్ తనతో, సోనియాతో కూర్చొని మాట్లాడటం. సో అక్కడ తనతో తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ తను యాక్టివ్గా ఉంటున్నాడు అనిపిస్తుంది. సో అంటే మాట్లాడే టైం కూడా ఇవ్వలేదు బిగ్ బాస్. గేమ్ అయిపోవడానికి గేమ్ తినటం, మళ్ళీ ఏమన్నా గేమ్ తర్వాత గేమ్ 2 రోజులు ఇదే పనిలో ఉన్నాడు. నిన్న ఎలా బిగ్ బాస్ గేమ్ ఆ గేమ్ డిస్కషన్లోనే వాళ్ళ జీవితం మొత్తం సరిపోయింది. బట్ బాగా అనిపించింది. సో నాకు చిరాకు చండాలం అనిపించింది ఏంటంటే వ్యాక్స్, ఏంటి మగాళ్ళకి ఆ వ్యాక్స్ గేమ్ ఏంటి, నాకు అస్సలు ఎంత చిరాకు అంటే చాలా చిరాకు అనిపించింది. ఆ వ్యాక్స్ గురించి కొంచెం ఫన్నీగా అనిపించిన, వ్యాక్స్ చేసుకోవడం ఏంటి మగాళ్ళకి ఏంటి అని చెప్పేసి నాకు అక్కడ అంటే ఒక సైకోయిజం కనిపించింది మరి బిగ్ బాస్లో. సైకో అతను అలా గీసుకొని నడుస్తుంటే వీళ్ళకి హ్యాపీగా అనిపిస్తుందేమో మరి ఏమో బిగ్ బాస్కి. సో అదొక చిరాకు అనిపించింది. ఇంకా మణికంఠ విషయానికి వస్తే మణికంఠ చాలా బాగా ఆడాడు అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా ఉన్నాడు. తను చేసే కామెడీ కానీ ఫుడ్ విషయంలో తన ఆకలిని కూడా తనంత కామెడీగా తీసుకొని చేయడం. సో లాస్ట్ మన ఫస్ట్ స్టార్టింగ్లో చూసుకున్న మణికంఠకి ఈ మణికంఠనేనా అన్నట్టుంది. తన యాంగిల్ కాదు, కామెడీ యాంగిలే కాదు కానీ బట్ చాలా బాగా ట్రై చేస్తున్నాడు. కామెడీ కూడా చాలా బాగా పండుతుంది. సో బిగ్ బాస్ దగ్గర గొడవ కూడా పడుతున్నారు పాప, తిట్టించుకున్నాడు కూడా. సో గట్టిగా వార్నింగ్ కూడా తీసుకున్నాడు, అయిపోయింది. సో ఇక ప్రేరణ అస్సలు చండాలం, ఒక సంచాలకుగా ఉండాల్సిందే కదా, కంటెస్టెంట్గా ఉండే ఇగో లేదు. ఏదో 2 సార్లు డిఫెండ్ చేసుకుంది కదా, ఆ డిఫెండ్లో కూడా పెద్ద డిఫెండ్ చేసుకున్నట్టు కూడా ఏం లేదు. మనం ఏదో కొంతమంది ఎత్తేయడం తప్పితే కొంతమంది పెద్ద యూట్యూబర్లు తనను ఎత్తేసారు కానీ బట్ కాకపోతే తను డిఫెండ్ చేసుకుని కూడా ఏం లేదు. లాజికల్గా మాట్లాడాల్సింది ఏం పాయింట్ ఏం లేదు, గట్టిగా మాట్లాడింది అంతే అనుకుంటాం తప్పితే ఎక్కడ మాట్లాడింది లేదు. సో క్లారిటీ కన్నా కన్ఫ్యూషన్ ఎక్కువ, తనతో ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోద్ది. సో తన మాట స్పీడ్గా వస్తుంది కానీ తన క్లారిటీగా అయితే తను ఒక క్లారిటీ మీద ఉండదు, నాకైతే అనిపించింది. సో నిన్న జరిగిన గేమ్లో తను అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోవటం నాకు అసలు నచ్చలేదు. ఇక యష్మి విషయానికి వస్తే యష్మి ఒక నోరేసుకొని పడిపోయి చాలా చాలా చండాలని అనిపిస్తుంది. ఒక చీఫ్గా పనికొస్తుందేమో కానీ కంటెస్టెంట్గా పనికిరాదు అనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం మాత్రం నామినేషన్లో అది గట్టిగా పడిద్ది. నామినేషన్ ఈసారి సేవ్ చేస్తాడు అనిపిస్తుంది. బిగ్ బాస్ ఇక్కడ సేవ్ చేయకుండా ఉంటే మళ్ళీ ఖచ్చితంగా ఎలిమినేషనే. కార్డు ఇచ్చి మరీ పంపిస్తారమ్మా, బయటికి వెళ్ళిపోమ్మా రెడ్ కార్డు తీసుకొని అని చెప్పి పంపిస్తారు అసలు యష్మిని. నాకైతే అలా అనిపించింది యష్మి మాటలు అంతా. నేను సోనియా అనుకున్నాను కానీ సోనియా కన్నా 10 times ఎక్కువ యష్మి ఆ గొడవలో అయితే నాకు అలా అనిపిస్తుంది యష్మి గురించి. సో అక్కడ యష్మి అయితే విషయం సోనియా అయితే ఓకే పర్లేదు, సోనియా అయితే అయిపించింది ఈసారి గేమ్లలో. ఇంకా నేను అభయ్ నవీన్ గురించి ఒక వీడియో చేశాను, ఎందుకంటే తను అంతగా డిఫెండ్ చేసుకోవట్లేదు, అసలు ఎందుకున్నారు పృథ్వీ అని అభయ్ నవీన్. ఈసారి మాత్రం అభయ్ నవీన్ చాలా బాగా ఆడాడు అనిపిస్తుంది, చాలా యాక్టివ్గా ఉన్నాడు అనిపిస్తుంది. ఏదైతే ఆరెంజ్ గేమ్ కానీ లాస్ట్లో గేమ్ కానీ
సో చాలా మంచిగా ఉన్నాడు అని చెప్పేసి నాకు అనిపించింది. కొన్ని గేమ్స్లో అయితే నిజంగానే ఉన్నా కూడా కనిపించలేదు. బట్ కాకపోతే ఇక్కడైతే కొంచెం యాక్టివ్గా చాలా బాగా ఉండి అంటే నాబిల్ అండ్ నిఖిల్ అండ్ పృథ్వీ చేసిన ఆడిన గేమ్లో తను సంచాలకుగా ఉండి కూడా మంచిగా చూస్తూ ఉన్నాడు. అక్కడ మంచిగా అనిపించింది. సో ఈసారి అయితే కొంచెం కనిపించాడు నా ఎపిసోడ్లో అయితే. సో రాబోయే ఎపిసోడ్లో ఎలా కనిపిస్తాడో తెలియదు. బట్ ఒక గేమ్తో ఉన్నాడు కదా, ఒక ఎపిసోడ్లో ఉన్నాడు కదా, మిగతా వాటిలో కూడా ఉంటాడని గ్యారంటీ లేదు. సో తన సేఫ్ సైడ్లో కొంచెం ఎక్కువ ఆడుకుంటున్నాడు. పృథ్వీ కూడా కొంచెం మంచిగా ఆడినట్టు అనిపిస్తుంది. సో ఇక యాజ్ యూజువల్గా ఇక ఆదిత్య ఓం గారి గురించి ఇంకా భాషా గారు యాజ్ యూజువల్గా తక్కువే ఉన్నారు. బట్ పర్లేదు, ఆదిత్య ఓం గారు కొంచెం ఉన్నట్టు అనిపిస్తున్నారు. బాగానే అనిపించింది. ఇక మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి అంత ఏం లేదు. విష్ణుప్రియ మాత్రం మాట్లాడుకోవాలి. ఎందుకంటే విష్ణుప్రియ చాలా చాలా యాక్టివ్ అయిపోయింది. చాలా హైపర్ యాక్టివ్గా మంచిగా ఆడుతుంది. ఫస్ట్లో చూసుకున్న విష్ణుప్రియ కాదనిపిస్తుంది. ఇప్పుడున్న విష్ణుప్రియనే కొంచెం బాగా అనిపిస్తుంది. సో ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది బాగా. కొంచెం రోజుకి బిగ్ బాస్ మీద ఇంట్రెస్టింగ్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఫస్ట్లో ఉన్నంతగా ఇదిగా లేదు. కొంచెం యాక్టివ్ అయిపోవటం మనుషులందరూ ఈ 2 రోజుల నుంచి అయితే ఉంది. ఇలాగే కొనసాగితే మాత్రం హిట్ అయితే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. బాగా ఆడితే అనిపిస్తున్నాయి. బట్ కాకపోతే వీళ్ళు ఆడే ముందే మేము గొడవ పెట్టుకోము, అంటే వీళ్ళు ఏం చేయాలనుకునేది ముందు గొడవలు లేదు, సేఫ్ సైడ్గా ఆడుకోవాలి అని ప్లాన్ చేసుకుని ఆడటమే కొంచెం ఇంట్రెస్టింగ్ చెప్పించట్లేదు అనమాట. అది చేసుకొని ఆడితే మాత్రం గేమ్ అంత ముందుకైతే వెళ్ళదు బిగ్ బాస్. అది చేసుకోకుండా వాంటెడ్గా ఆడితే ఏమనిపిస్తే అది మనసులో అనిపించిన ఆడుకుంటూ వెళ్తే కొంచెం క్యూరియాసిటీ పెరిగి కొంచెం చేయవచ్చు అనే ఇంట్రెస్టింగ్ అయితే వస్తుంది.